టాప్ స్టోరీ. కొండ నాలుకకి మందేస్తే ఉన్న నాలుక ఊడింది అన్నట్టు తయారైంది కొందరు ఫిల్మ్ మేకర్స్ పరిస్థితి. పొలోమని సీక్వెల్స్ అనౌన్స్ చేసేసి సరుకులేక చెప్పబడిపోయారు. ది రాజా సాబ్ ని 3 గంటలకు పైగా తీసి ఆడియన్స్ సహనానికి పరీక్ష పెట్టిన విల్లా నెంబర్ 17 రాజా సాబ్ 2 సర్కస్ 1935 పేరుతో సీక్వెల్ అనౌన్స్ చేసి రిజల్ట్ దెబ్బకి డైలమాలో పడ్డాడు. అలాంటి అద్భుతాలు కొన్ని ఇప్పుడు చూద్దాం. మోహన్ లాల్ హీరోగా చేసిన మలయాళం దృశ్యం ఫ్రాంచైజీ సినిమాలు మంచి ఆదరణ దక్కించుకున్నాయి. రీమేక్ చేసిన ప్రతి లాంగ్వేజ్ లోనూ విజయం సాధించడం విశేషం. దృశ్యం 3 ఈ నెల 21న రిలీజ్ కాబోతోంది. మరోపక్క హిందీలో అజయ్ దేవ్గన్ రీమేక్ చేస్తున్నారు. తెలుగులో వెంకటేష్ చేస్తారా లేదా అనే డౌట్ ఉండేది. కట్ చేస్తే మలయాళీ దృశ్యం 3 తెలుగు వర్షన్ ట్రైలర్ రిలీజ్ చేయడంతో వెంకీ యాక్ట్ చేయట్లేదని కన్ఫర్మ్ అయిపోయింది. వరుసగా 4 హిట్స్, 5వ సినిమా ఆచార్య దెబ్బకి ఆగమాగమయ్యాడు కొరటాల శివ. కాస్త ఊరటనిచ్చింది దేవర. ఎన్టీఆర్ కొరటాల కాంబోలో వచ్చిన సెకండ్ ఫిల్మ్ ఇది. శివ మార్క్ కథనాలతో తెరకెక్కిన ఈ సినిమాకి కూడా సీక్వెల్ అనౌన్స్ చేశారు. తర్వాత ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు అని, లేదు పార్ట్ 2 ఉందని వార్తలొచ్చాయి. రీసెంట్ గా బాలయ్యతో సినిమా చేస్తున్నాడు శివ. తారక్ చేతిలోనూ క్రేజీ ప్రాజెక్టులున్నాయి. మరి దేవరా 2కి మోక్షం ఎప్పుడో వాళ్ళకే తెలియాలి. కేజీఎఫ్ సిరీస్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ చేశారు. తన స్టైల్ ఆఫ్ యాక్షన్ కి ప్రభాస్ కటౌట్ తోడవడంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటింది సినిమా. దీనికి సీక్వెల్ శౌర్యంగ పర్వం అని అనౌన్స్ చేశారు. ప్రస్తుతం తారక్ తో డ్రాగన్ చేస్తున్నాడు ప్రశాంత్. ప్రభాస్ ఏమో ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 సినిమాలతో ఫుల్ బిజీ. మధ్యలో కేజీఎఫ్ 3 కూడా ఉంది. మరి ప్రశాంత్ ప్రభాస్ కమిట్మెంట్స్ కంప్లీట్ అయ్యేదెప్పుడు? సలార్ 2 సెట్స్ మీదకెళ్లేదెప్పుడు? విజయ్ దేవరకొండ, జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబోలో వచ్చిన భారీ బడ్జెట్ పీరియాడికల్ ఫిలిం కింగ్డమ్. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. సత్యదేవ్ విజయ్ అన్నయ్యగా నటించాడు. టేకింగ్ బాగున్నా కానీ టాక్ తేడా కొట్టేసింది. మరి దీనికి సీక్వెల్ అనౌన్స్ చేశారు. దాని సంగతేంటో మేకర్స్కే తెలియాలి. విజయ్ ప్రస్తుతం రణబాలి, రౌడీ జనార్దన లాంటి సాలిడ్ పాన్ ఇండియా సినిమాలు తీస్తున్నాడు. F2, F3 లాంటి సీక్వెల్స్ తో సందడి చేశాడు హిట్ మిషన్ అనిల్ రావిపూడి. రవితేజ లాంటి హీరోని బ్లైండ్ క్యారెక్టర్ లో చూపిస్తూ అది తమ మార్క్ ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకుండా రాజా ది గ్రేట్ లాంటి సినిమా చేయడం అంటే పెద్ద సాహసమనే చెప్పాలి. అప్పట్లోనే దీనికి సీక్వెల్ అనౌన్స్ చేశారు, కానీ తర్వాత సైలెంట్ అయిపోయారు. ప్రెజెంట్ అనిల్ స్పీడ్ చూస్తుంటే రాజా ది గ్రేట్ పార్ట్ 2 ఉంటుందా లేదా అనేది డౌట్. గబ్బర్ సింగ్ కి సీక్వెల్ గా పవన్ కళ్యాణ్ రైటింగ్ లో వచ్చిన సినిమా సర్దార్ గబ్బర్ సింగ్. బాబీ కొల్లి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఎక్కడో మిస్ఫైర్ అయింది. కానీ దీనికి చివర్లో సీక్వెల్ అనౌన్స్ చేశారండోయ్. సర్దార్ గబ్బర్ సింగ్ కాస్త రాజా సర్దార్ గబ్బర్ సింగ్ అవుతాడు అని చూపించారు. మరి దీని రిజల్టే తేడా కొట్టేసింది. ఇక సీక్వెల్ సంగతి పక్కన పెట్టేసినట్టే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. ఊరా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని కలయికలో వచ్చిన దబిడి దిబిడి యాక్షన్ ఫిలిం స్కంద. రామ్ డ్యూయల్ రోల్ చేశాడు. క్లైమాక్స్ లో పెద్ద రామ్ క్యారెక్టర్ కి సాలిడ్ ఎలివేషన్ ఇచ్చారు. ఇక సీక్వెల్ విదేశాల్లో స్టార్ట్ అవుతుందని హింట్ ఇచ్చారు. ఫ్లాష్ బ్యాక్ లో పెద్ద రామ్ పెద్ద తోపన్నమాట. అఖండ 2 అనుకున్నంత వర్కౌట్ కాలేదు. స్పందది కూడా సేమ్ పరిస్థితి. మరి పార్ట్ 2 ఉంటుందా అంటే డౌట్ అని చెప్పాలి. విక్టరీ వెంకటేష్ 75వ సినిమాగా మంచి హైప్ తో వచ్చింది సైంధవ్. హిట్ సిరీస్ సినిమాలతో ఆకట్టుకున్న శైలేష్ కొలను డైరెక్ట్ చేశాడు. రిజల్ట్ డిజాస్టర్. కథకి కొనసాగింపు ఉన్నట్టు దీనికి కూడా పార్ట్ 2 ప్రకటించారు. ఇంత దారుణంగా దెబ్బతిన్న తర్వాత సీక్వెల్ అనే సాహసం ఎవరైనా చేస్తారా చెప్పండి? సో సైంధవ్ 2 షెడ్కి వెళ్ళినట్టే. మరి డాన్సీను బలుపు తర్వాత మాస్ మహారాజా రవితేజ, గోపీచంద్, మలినేని కాంబోలో వచ్చిన హ్యాట్రిక్ ఫిలిం క్రాక్. పాండమిక్ టైంలో మంచి హిట్ అయింది సినిమా. రవితేజ పవర్ఫుల్ పోలీస్ క్యారెక్టర్ లో చెలరేగిపోయాడు. ఈ మూవీకి సీక్వెల్ అనౌన్స్ చేశారు. వాస్తవ సంఘటనలతో తెరకెక్కిన క్రాక్ కి కొనసాగింపుగా క్రాక్ 2 వస్తే బాక్స్ ఆఫీస్ బరిలో మాస్ జాతరే. మరి పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబోలో భారీ అంచనాలతో వచ్చింది హరిహర వీరమల్లు. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో తీశారు. మధ్యలో క్రిష్ తప్పుకుంటే నిర్మాత ఏఎం రత్నం పెద్ద కొడుకు జ్యోతి కృష్ణ సినిమాని పూర్తి చేశాడు. రిజల్ట్ తెలిసిందే. సీక్వెల్ ఉంటుందని చెప్పారు. కట్ చేస్తే హరిహర వీరమల్లు పార్ట్ 2
అటకెక్కినట్టే. వశిష్ఠను డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తూ కళ్యాణ్ రామ్ 2 క్యారెక్టర్లు చేస్తూ నిర్మించిన బింబిసారా బ్లాక్ బస్టర్ అయింది. దీనికి సీక్వెల్ అనౌన్స్ చేసి అంచనాలు పెంచేశారు. ఇంతలో వశిష్ఠ విశ్వంబరతో బిజీ అయిపోయాడు. కళ్యాణ్ రామ్ వెంకటేష్ తో కలిసి అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ చేస్తున్నాడు. బింబిసారా 2 ఎప్పుడు అనేది మేకర్స్ కే తెలియాలి. వీటితో పాటు మాస్ కా దాస్ విశ్వక్సేన్ నటిస్తూ డైరెక్ట్ చేసిన దాస్ కా దమ్కి లాంటి కొన్ని సినిమాలకు సీక్వెల్స్ ప్రకటించారు. మరి వాటికి మోక్షం ఎప్పుడో. సో ఇదండి ఇవాల్టి టాప్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.